ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే టాప్ 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పుకుందాం. మీరు ఏ రోల్‌కి అప్లై చేసుకున్నా సరే, ఎటువంటి రోల్స్ అయితే మ్యాక్సిమం అడుగుతారో అవి నేను ఫిల్టర్ చేసి వాటికి టిప్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ కూడా యాడ్ చేశాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ వీడియో ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వై దిస్ రోల్ అంటే మీరు ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వై దిస్ రోల్ అని చెప్పేసి అడుగుతారు. ఆ రోల్కి మీరు ఎందుకు అప్లై చేసుకున్నారు అని చెప్పేసి అడుగుతారు. దానికి నేను ఇక్కడ టిప్ ఏం చెప్తున్నానంటే మీకు టాక్ అబౌట్ స్ట్రెంగ్త్ దట్ యూ హ్యావ్ రిలేటెడ్ టు దిస్ రోల్. అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక జాబ్కి అప్లై చేసుకున్నప్పుడు మీకు దానికి రిలేటెడ్ ఎటువంటి స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ని మీరు ఆ రోల్కి ఇంటర్లింక్ చేసి మీరు చెప్పండి. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ టిప్ ఏం చెప్పానంటే టాక్ అబౌట్ స్ట్రెంగ్త్ దట్ యూ హ్యావ్ రిలేటెడ్ టు దిస్ రోల్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి కస్టమర్ సర్వీస్ తీసుకుంటే మీకు మంచిగా మాట్లాడగలరు, మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలరు, లేకపోతే ఎదురువరకు అర్థమయ్యేలా మాట్లాడగలరు, ఇంగ్లీష్ వచ్చు, తమిళ్ వచ్చు, తెలుగు వచ్చు, అలా ఏదైనా మీరు ఫ్లూయెంట్గా వచ్చుంటే కానీ మీకు పలానా కమ్యూనికేషన్ స్కిల్స్ పలానా లాంగ్వేజ్లో బెస్ట్గా ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటే గాన మీరు ఇలా చెప్పచ్చు. ఐ హ్యావ్ ఏ బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, సో ఐ చూస్ దిస్ కస్టమర్ సర్వీస్ రోల్ ఇస్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ ద బెస్ట్ క్యాండిడేట్ ఫర్ దిస్ రోల్ అని చెప్పేసి చెప్పండి. అంటే ఏంటి, మీకున్న స్కిల్ ఏంటి, అక్కడ మీరు బాగా మాట్లాడగలరు, మీ కమ్యూనికేషన్ స్కిల్, ఆ స్కిల్ని మీరు స్ట్రెంత్గా యూజ్ చేసుకొని ఆ రోల్కి మీరు చెప్తున్నారనమాట. వై దిస్ రోల్ అంటే నాకు ఈ రోల్ కావాలి, నేను దీనికి కరెక్ట్ క్యాండిడేట్ని అని చెప్పేసి మీరు చెప్పాలి. అక్కడ మీ స్కిల్స్ని, మీ స్ట్రెంత్ని మీరు డిస్ప్లే చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అనలిటికల్ స్కిల్స్ అంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని మీరు ఎలా అనలైజ్ చేస్తారు అనే దాని పాయింట్లో కూడా మీరు కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నేను ఏదైనా కన్వే చేయగలను, ఎదుటి కన్విన్స్ చేయగలను, సో నేను కస్టమర్ సర్వీస్ని చూస్ చేసుకున్నాను. అది ఒక నా స్కిల్స్ని యూజ్ చేసుకొని నేను చెప్పాను అనమాట ఎందుకు ఆ రోల్ని సెలెక్ట్ చేసుకున్నామంటే. ఇక్కడ అనలిటికల్ స్కిల్స్ ఏమని చెప్తారంటే ఎగ్జాంపుల్కి చెప్తాను. ఎవరైనా ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చి కస్టమర్ ఏం చెప్పారు, నాకు సో ప్రోడక్ట్ కొనుక్కున్నాను బట్ నాకు డెలివరీ అవ్వలేదు, కాకపోతే అమౌంట్ కట్ అయిపోయిందని చెప్పేసి చెప్పారు. మీరు అక్కడ ఏం చేస్తారు, స్పాట్లో నాకు అమౌంట్ కావాలని చెప్పేసి కస్టమర్ డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కోపం తెచ్చుకోకుండా పేషెంట్గా ఉండి వాళ్ళు ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎక్కడొచ్చింది ఇష్యూ, అవంతా డీటెయిల్గా నోట్ చేసుకొని చెప్తారనమాట. తర్వాత మీకున్న ఎస్ఓపిని కానీ, మీకు ఇచ్చిన టూల్స్ కానీ, డీటెయిల్స్ కానీ ఏం జరిగిందని చెక్ చేసి కొంచెం వాళ్ళ దగ్గర టైం తీసుకొని, లేకపోతే మీ దగ్గర ఉన్న అప్డేట్స్ చెప్పేసి వాళ్ళ టైంని నోట్ చేసుకొని ఇష్యూకి రైజ్ చేస్తారు. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారు, అక్కడ మీరు ప్రశాంతంగా ఎదుటివారి కస్టమర్స్ చెప్పేది విన్నారు, ఒక పాయింట్. సెకండ్ ఏంటంటే వాళ్ళ ఇష్యూని మీరు నోట్ చేశారు, సెకండ్ పాయింట్. తర్వాత ఆ ఇష్యూ సాల్వ్ చేయడానికి మీరు టీటీని రైజ్ చేశారు, 3 పాయింట్స్. ఇక్కడ 3 పాయింట్స్ అనేవి మీరు సిచ్యువేషన్ని, ఆ ప్రాబ్లమ్ని ఎలా అనలైజ్ చేశారు అన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. అది మీ అనలైటికల్ స్కిల్. ఆ సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేశారు అనేది మీది అనలైటికల్ స్కిల్స్. దానికి రిలేటెడ్గా మీరు రోల్ గురించి అడిగినప్పుడు మాత్రం మీరు చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్, అంటే మీరు టైంని ఎట్లా మేనేజ్ చేస్తారు అనే స్కిల్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మ్యాక్సిమం మీకు లంచ్ పీరియడ్ అయిపోయింది, 1 o'clock అనుకుందాం. 1 o'clock లంచ్ అయితే మీకు 1:05కి 1:02కి సంథింగ్ ఒక కస్టమర్ వచ్చేసి మేముకి ఇష్యూ ఉందని చెప్పేసి మీకు వన్ బై వన్ కాల్ చేస్తున్నారు. సేమ్ కస్టమర్ రిపీటెడ్గా 6 days నుంచి చేస్తున్నారు. ఈరోజు మీరు అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, 5 minutes కదండి లేట్ అయిందని చెప్పేసి అతని కోసం, కస్టమర్ కోసం వెయిట్ చేసి తన ఇష్యూని సాల్వ్ చేసి నోట్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు, ఒక ఆప్షన్. సెకండ్ ఏంటంటే మీకు లంచ్ బ్రేక్ కాబట్టి మీ లంచ్ చాలా లేట్ అవుతుంది కాబట్టి మీరు లంచ్కి వెళ్ళిపోయి వచ్చాక చూస్తానని చెప్పేసి కస్టమర్ వెయిట్ చేయించు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ మీరు ఏం చూస్ చేసుకుంటారంటే ఇటు మీ లంచ్ డిస్టర్బ్ అవ్వకుండా, అక్కడ కస్టమర్ హర్ట్ అవ్వకుండా ఏం చేస్తారంటే వాళ్ళ కస్టమర్కి ఇష్యూ ఏంటనేది ఒక పేపర్ ఇచ్చి పేపర్ని నోట్ చేసామనండి. లేకపోతే ఆ ఇష్యూ ఏంటనేది మొత్తం క్లారిటీగా ఒక నోట్ ప్రిపేర్ చేసుకోండి. ఐ విల్ బ్యాక్ ఇన్ 5 minutes అని చెప్పి ఆ ఇష్యూని అక్కడ హోల్డ్లో ఉంచండి. మీరు మిగిలిన టైంలో వెళ్ళి మీరు లంచ్ బ్రేక్ఫాస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ మీరు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వచ్చి ఆ కస్టమర్స్కి ఇష్యూ ఏంటో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మీకున్న టైంని ఎలా మేనేజ్ చేస్తారనేది మీ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అండి. నెక్స్ట్ ఐ ఆన్ డీటెయిల్స్, అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారన్న దాని మీదే ఉంటుంది. అర్థమైంది కదండి. వై దిస్ రోల్ అంటే ఈ టిప్స్ చాలా యూజ్ అవుతుంది. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా యూజ్ అవుతుందండి. క్లారిటీగా వినండి, కేర్ఫుల్గా వినండి. కావాలంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేకపోతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే పెట్టుకోండి. తర్వాత ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మాత్రం మీరు రీకాల్ చేసుకోండి. ఏ ఇంటర్వ్యూకైనా సరే నోట్స్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోండి. మీరు కొంచెం చిన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకునే షార్ట్ కట్స్లో మీరు రాసుకుంటే మాత్రం ఫ్యూచర్లో మీకు చాలా యూజ్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.
వై అమెజాన్, మీరు అమెజాన్ ఎందుకు చూస్ చేసుకున్నారు, అమెజాన్లోనే ఎందుకు జాబ్ చేయాలనుకుంటున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మీకు టిప్ ఏం చెప్తున్నానంటే, నేను కలెక్ట్ ఆల్ రీసెంట్ న్యూస్, ప్రైమ్ లాంచెస్ కానీ, ప్రైమ్ 21 ఆగస్ట్ 22 అని చెప్పేసి ఇట్లా కొన్ని ప్రైమ్ డేస్ వదులుతున్నారు. అలాగే ట్రెండింగ్ న్యూస్, ప్రజెంట్ అమెజాన్లో స్టాక్ ఎక్కడ ఉంది, సో రీసెంట్గా ఏమేమి ఇష్యూస్ జరిగాయి అవన్నీ అనమాట. అలాగే అమెజాన్ గురించి కొంచెం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎటువంటి డీల్స్ చేస్తుంది, అమెజాన్ గో వచ్చింది కొత్తగా, మళ్ళీ కొత్తగా ఇంకేమేమి వచ్చాయి, ప్రైమ్ డేస్ వచ్చాయి, ఇంకా ఈ బుక్స్ సెల్ చేస్తున్నారు, ఎక్సెట్రా మీరు న్యూస్లో గూగుల్లో చేసి మొత్తం నోట్స్ అంతా కలెక్ట్ చేసుకొని చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అంటే మీకు అమెజాన్లో జాయిన్ అవుతున్నారు అంటే ఆ కంపెనీ గురించి అట్లీస్ట్ కొంచెం మీకు తెలిసి ఉండాలి, అట్లీస్ట్ ఏం హ్యాండిల్ చేస్తుందని తెలిసి ఉండాలి. కాబట్టి మీరు కొంచెం షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అలాగే టాక్ అబౌట్ హౌ మచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అమెజాన్, అంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది అమెజాన్లో జాయిన్ అవ్వడానికి, మీరు ఎంతలా ఎన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎంతలా ప్రిపేర్ అవుతున్నారు, ఈ వాంట్ బికమ్ ఏ అమెజాన్ అనిపించుకోవడానికి మీరు ఏమేమి ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది మీరు కొంచెం ఇంప్రెసివ్గా మీకు చెప్పడానికి ట్రై చేయండి. చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్యాషనేట్ టు వర్క్ విత్ మల్టీనేషనల్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ, అంటే ఇప్పుడు ఎంతలా మీరు ఆ రోల్కి ఇంట్రెస్ట్గా ఉన్నారు, మీరైతేనే హ్యాండిల్ చేయగలరు, నేనైతేనే ఈ రోల్ని హ్యాండిల్ చేయగలను, నాకున్న స్కిల్స్ని క్యాపబిలిటీస్ని బట్టి 100% నేను ఈ రోల్కి ఇవ్వగలను అని మీరు కాన్ఫిడెంట్గా చెప్పాలండి. అది మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అస్సలు నర్వస్గా ఫీల్ అవ్వకండి, అసలు టెన్షన్ అయితే తీసుకోవద్దు. రిలాక్స్గా కూర్చొని మీరు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ అన్నీ చెప్పేయండి. ఒకవేళ రాని క్వశ్చన్స్ ఉన్నా సరే నేను తర్వాత కూడా మీకు ఏమన్నా మీరు కామెంట్లో క్వశ్చన్స్ పెట్టినా సరే ఆ క్వశ్చన్స్కి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి అనేది కూడా నేను కావాలంటే నోట్స్లో అయినా ప్రిపేర్ చేస్తాను, లేకపోతే కామెంట్లో అయినా సరే నేను రిప్లై ఇస్తాను టైం చూసుకొని. మీరు మాత్రం ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ఎనీ లీడర్షిప్ ప్రిన్సిపల్ అండ్ గివ్ ఎగ్జాంపుల్ వేర్ యూ డిస్ప్లేడ్ క్వాలిటీ ఇన్ పాస్ట్. అంటే ఏంటంటే మీరు ఇక్కడ అమెజాన్ అనేది లీడర్షిప్ ప్రిన్సిపల్ని చాలా ఫాలో అవుతుందండి. ఆ లీడర్షిప్ ప్రిన్సిపల్లో ఏదన్నా ఒక ప్రిన్సిపల్ మీరు ప్రీవియస్గా ఎక్కడ యూస్ చేశారు, మిమ్మల్ని మీరు ఆ ప్రిన్సిపల్లో ఎట్లా డిస్ప్లే చేసుకున్నారు పాస్ట్లో అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. అంటే అడగొచ్చు, అయ్యి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని టిప్ ఏం చెప్తున్నానంటే మీకు చూడండి, ఇక్కడ ప్రిపేర్ ఏ షార్ట్ నోట్ అబౌట్ ఆల్ లీడర్షిప్ ప్రిన్సిపల్స్ అండ్ ఇంటర్లింక్ విత్ యువర్ స్కిల్స్. ఇక్కడ ఏంటంటే ఈ 14 లీడర్షిప్ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి అమెజాన్లో. ఆ 14 లీడర్షిప్ ప్రిన్సిపల్స్ గురించి ఏ ప్రిన్సిపల్ దేని గురించి చెప్తుంది, దేనికి లింక్ అవుతుంది, అదంతా మీరు కొంచెం 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ రాసుకోండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలాగే మీకు స్కిల్స్ ఉన్నాయనుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అండి అది ఒకటి, ఇప్పుడు అనలిటికల్ స్కిల్స్, రీజనింగ్ ఇది ఒక స్కిల్లే, ఇంకా చాలా స్కిల్స్ ఉంటాయి కదా, ప్రాబ్లం వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలను, ఇలాంటి స్కిల్స్ అన్నీ మీరు కొన్ని నోట్ చేసుకోండి. కొన్ని స్కిల్స్ అవన్నీ నోట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఈ 14 లీడర్షిప్ ప్రిన్సిపల్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకొని దీనికి ఇంటర్లింక్ చేసి కొన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేసుకోండి. అది మీరు ఎప్పుడన్నా ఇంటర్వ్యూర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి కొంచెం రిలేటెడ్గా అనిపించినా సరే లీడర్షిప్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుంటూ మీ స్కిల్ని హైలైట్ చేసుకుంటూ మీరు ఎందుకు ఆ రోల్కి ఆ సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు, ఆ రోల్కి మీరు ఎంత క్యాపబుల్, ఎట్లా హ్యాండిల్ చేయగలరు, ఇది మాత్రం చెప్పడం మర్చిపోకండి. చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. అండ్ మిమ్మల్ని మీరు డిస్ప్లే చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు బాగా ప్రిపేర్ అవ్వండి లీడర్షిప్ ప్రిన్సిపల్స్ని. అలాగే మీ స్కిల్స్ని హైలైట్ చేసుకోండి, మీ స్ట్రెంగ్త్ని ఇంకా కొంచెం డిస్ప్లే చేసుకోండి. అలాగే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మీకు టిప్స్ కూడా చెప్తాను, చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. నెక్స్ట్ ఏంటంటే స్ట్రైవ్ టు బి బెస్ట్ ఎంప్లాయ్ అనేది వన్ ఆఫ్ ది లీడర్షిప్ ప్రిన్సిపల్ ఇది. సో దీని గురించి కొంచెం చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, ఈజ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ సూటబుల్ ఎంప్లాయ్ ఆఫ్ ది కంపెనీ. అంటే దీని మీనింగ్ రాసాను అనమాట. జస్ట్ స్ట్రైవ్ టు బి బెస్ట్ ఎంప్లాయ్ అనేది ఒక లీడర్షిప్ ప్రిన్సిపల్. దానికి మీనింగ్ ఏంటంటే బెస్ట్ సూటబుల్ ఎంప్లాయ్. ఏదైనా ఒక రోల్కి కస్టమర్ సర్వీస్ పలానా ఎంప్లాయ్ బెస్ట్, తన క్యాండిడేట్ బెస్ట్, తను సూటబుల్ అని చెప్పేసి ఒక లీడర్షిప్ ప్రిన్సిపల్ అనమాట. దీన్ని మీరు యూస్ చేసుకొని మీరు ఎలా చెప్తారంటే, ఐఎమ్ ద బెస్ట్ ఎంప్లాయ్ ఫర్ దిస్ రోల్ and I have a high capable to handle the situations and stressful situations. I use my skills and capabilities to achieve my qualities or టార్గెట్స్ ఎక్సెట్రా. అట్లా కొంచెం మీరు అంటే లీడర్షిప్ ప్రిన్సిపల్స్ ఒకటి, మీ స్కిల్స్ ఒకటి, దాన్ని మీ రెండు ఇంటర్లింక్ చేసి మీ స్ట్రెంగ్త్గా అక్కడ డిస్ప్లే చేయాలి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పేద్దాం. టాక్ అబౌట్ ఏ టైమ్ వెన్ యూ అనలైజ్ డేటా టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. అంటే ఏంటంటే మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని మీరు అనలైజ్ చేశారు, ఎలా సాల్వ్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ని వాళ్ళు అడిగారు అనమాట. దాని టిప్ ఏంటి నేను చెప్తాను చూడండి. టాక్ అబౌట్ ఎనీ సిచ్యువేషన్ యూ టేక్ ఇన్ ఇనిషియేటివ్ ఇన్ ఏ టీమ్ లైక్ ఏ ఫైనల్ ఇయర్ టీమ్ ప్రాజెక్ట్.
అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏం రాశానంటే, ఇప్పుడు మనం ఫైనల్ ఇయర్ చదువుతున్నాం. మనం ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఫైనల్ ఎగ్జామ్స్ మనం 5 నలుగురు ఒక టీం ఉంటాం కదా. అందులో ఒక 1 పర్సన్ ఒక ప్రాజెక్ట్లో సంథింగ్ ఏం రాయడమో లేకపోతే రిజల్ట్ రాయడమో డిస్ప్లే చేయడమో ఏదో మర్చిపోయాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే మీరు ఏదైనా మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, సగం పార్ట్ అందరూ డివైడ్ చేసుకొని చేస్తాం. అప్పుడు ఒక పార్ట్ అబ్బాయి చేయాల్సిన పార్ట్ అక్కడ మిగిలిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ మిస్ అయిన పార్ట్ని మీరు కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేస్తారు సక్సెస్ఫుల్గా అనేది ఒక చిన్ని మ్యాటర్ కింద చిన్న స్టోరీ కింద చేసి నేను ఎగ్జాంపుల్గా రాశాను ఇక్కడ. అలాగే మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్, మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు, ఆ ప్రాబ్లంలో మీరు తీసుకున్న ఇనిషియేటివ్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పండి. మీరు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు అని చెప్పేసి మీరు ఒక చిన్ని లైన్ 2 or 3 లైన్స్, లేకపోతే నేను చెప్పాను చూడండి ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ ప్రోగ్రామ్ అని, అలాగే చిన్ని స్టోరీని చెప్పండి. చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇదంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. ఇది ఎందుకు ఎన్ని స్టార్స్ పెట్టానంటే చాలా ఇంపార్టెంట్ అని. ఇంతకు ముందు దానికి కూడా స్టార్స్ పెట్టాను చూసుకోండి, అవి కూడా ఇంపార్టెంట్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ గురించి వెనకాల ఏంటంటే, ఇప్పుడు మీ గురించి మీకు ఏం తెలుసు, మీ గురించి మీరు ఏం చెప్తారు? అసలు రెజ్యూమ్లో అంతా ఉంటుంది కదా, మళ్ళీ కూడా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతున్నారేంటి అని చెప్పేసి నా ఫ్రెండ్స్ నేను చాలాసార్లు అడిగారు క్వశ్చన్స్. దానికి ఆన్సర్స్ ఒకటే చెప్తానండి. మీ గురించి మీరు ఎలా అనుకుంటున్నారు, మీ స్ట్రెంగ్త్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు, అసలు మీ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు ఆ జాబ్ చేయగలరు అనుకుంటున్నారా, చేయట్లేదు అనుకుంటున్నారా, ఇదంతా మీ మీద, మీరు చెప్పే వర్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరేంటి, మీరు ఏమేమి చేయగలరు, మీరు ఏమేమి హ్యాండిల్ చేస్తారు, నేను ఇది చేయగలను అని మీరు నమ్మితేనే నెక్స్ట్ చేయగలరు. మీరు చేస్తాను, నేను ఖచ్చితంగా సాధిస్తాను అని చెప్పేసి మీరు అనుకుంటేనే కదా అది చేయగలరు, అదనమాట. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే దగ్గర లైట్ తీసుకోకండి. మీ పేరు, మీ ఊరు, చదువు చెప్పేసి అస్సలు ఊరుకోవద్దు. ఇంకా ఏమేమి చెప్పాలని కూడా నేను రాస్తాను. ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి, చాలా యూజ్ అవుతుంది. ఈ అమెజాన్ జాబ్ అనే కాదు, ఏ కంపెనీ అన్నా సరే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓవరాల్గా ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ చూద్దాం, ఫస్ట్ది ఏమేమి చెప్పాలో చూద్దాం. బేసిక్గా కొన్ని నాకు తెలిసినంత వరకు నేను ప్రిపేర్ చేస్తానండి. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కూడా యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మీ పేరు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత మీరు ఏం చదువుకున్నారు చెప్పండి. తర్వాత ఏంటంటే మీ ఫ్యాషన్ ఏంటి. ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ జాబ్కి వెళ్ళి ఐ వాంట్ టు బి మ్యూజిషియన్ మ్యాజిక్ అని చెప్పేసి చెప్పకండి. మీరు ఇప్పుడు ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అని చెప్పండి. నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను హై పొజిషన్లో ఉండాలనుకుంటున్నానని చెప్పండి. ఆ నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను అందరి మేనేజర్స్ని మేనేజ్ చేసి ఒక వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్గా ఉండాలని చెప్పండి. మీ పొజిషన్, మీ టార్గెట్ ఎప్పుడు హైలో ఉండాలండి. అది మీరు ఎంతవరకు ఆలోచిస్తున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే యువర్ స్కిల్ దట్ టు ఇంటర్లింక్ విత్ లీడర్షిప్. చెప్పాను కదా ఇంతకుముందు క్వశ్చన్లో డిస్కస్ చేసినట్టు, మీకున్న స్కిల్స్ని, స్ట్రెంగ్త్ని ఇంటర్లింక్ చేయండి. దేనికంటే లీడర్షిప్ ప్రిన్సిపల్స్ని ఇంటర్లింక్ చేయండి. ఇంకోటి చెప్తాను, నెక్స్ట్ ఏం రాశానంటే యువర్ స్కిల్స్ దట్ టు రిలేటెడ్ జాబ్ రిక్వైర్మెంట్స్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, యువర్ స్కిల్స్ దట్ టు రిలేటెడ్ టు జాబ్ రిక్వైర్మెంట్స్. జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే యువర్ స్కిల్ అంటే ఇప్పుడు ఫలానా జాబ్ ఉందండి, మీకు కస్టమర్ సర్వీస్ అని చెప్పాను. కస్టమర్ సర్వీస్లో ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి. అవి రెండు ఏంటి స్కిల్స్. ఆ స్కిల్స్ మీకు జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నాయి కదా, ఆ స్కిల్స్ మీకు వచ్చు అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నాకు ఐఎమ్ ఏ గుడ్ అట్ మై అడ్వాన్స్డ్ ఎంఎస్ ఆఫీస్, ఐ హ్యావ్ ఏ గుడ్ స్కిల్ టు కమ్యూనికేషన్, ఐ హ్యావ్ ఏ గుడ్ స్కిల్ ఉంది, నీ కమ్యూనికేషన్లో మంచి స్కిల్ ఉంది, ఎంఎస్ ఆఫీస్లో నేను అడ్వాన్స్డ్. అలా మీ అక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ని రిపీట్ చేస్తూ మీకున్న స్ట్రెంగ్త్ని హైగా డిస్ప్లే చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే యువర్ ఎక్స్పీరియన్స్ దట్ యు లెర్న్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రీవియస్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో డేటా అనలిస్ట్గా వర్క్ చేస్తారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు అందులో ఏమేం చేశారు, మొత్తం ఒక డేటా రాసుకోండి. మీరు చేసిన పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు డేటా అనలిస్ట్గా జాబ్ చేసిన ఏమేం చేశారు, డేటా కలెక్ట్ చేశారు, ఎక్కడ సెర్చ్ చేశారు, ఏ టూల్స్ యూజ్ చేశారు, ఎలా కలెక్ట్ చేశారు, ఎలా కరెక్ట్ చేశారు, ఎటువంటి ఇష్యూస్ వస్తే ఎట్లా సాల్వ్ చేశారు, ఇవన్నీ మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ చిన్ని నోట్స్ కొంచెం రాసుకోండి, ఒక 4-5 లైన్స్. వాళ్ళు రాసుకొని మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటాయి చెప్పండి. ఒక మీరు ఫ్రెషర్ అనుకోండి, ఎక్స్పీరియన్స్ జోలికి వెళ్ళకండి. ఒకవేళ మీరు అంతగా చెప్పాలనుకుంటే కనుక మిమ్మల్ని ఇంటర్న్షిప్స్ ఏమైనా చేస్తుంటే చెప్పండి, లేకపోతే మీరు ప్రాజెక్ట్ చేసింది చెప్పండి. ప్రాజెక్ట్ చేసింది చెప్పినప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాజెక్ట్ బాగా తెలిస్తే మాత్రమే చెప్పండి. ఎడ్డింగ్ తెలిసి ఏం తెలిసి చెప్పకండి. మిగిలిన ఏంటంటే మీకు ఎడ్డింగ్ చెప్పిన తర్వాత ఏమేంటో చెప్పిన తర్వాత అది ఎలా చేస్తాం కూడా తెలిసి ఉండాలి. అది ఎలా చేస్తాం తెలిసిన తర్వాత ఎలా చేశాక ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో కూడా తెలిసి ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెం స్పీడ్గా చెప్తున్నానేమో, స్లోగా చెప్తాను. ఇప్పుడు
ఏదైనా ప్రాజెక్ట్ అనుకోండి, ప్రాజెక్ట్ ఏంటి, ఎలా చేసాం, రిజల్ట్ ఎలా వచ్చాయి, వాళ్ళు మిమ్మల్ని ప్రాజెక్ట్ టెల్ మీ అబౌట్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అని స్వీట్గా అడిగితే కన్నా ఈ ఆన్సర్ చెప్పండి. 3 స్టెప్స్లో మీరు ప్రాజెక్ట్ని నోట్ చేసుకొని చిన్న షార్ట్గా ఏం చేసాం, ఎలా చేసాం, ఏం వచ్చింది, ఈ 3 పాయింట్స్ మీరు నోట్ చేసుకొని చెప్పేయండి. నెక్స్ట్ ఏంటి, హైలైట్ యువర్ స్ట్రెంగ్స్ స్కిల్స్. మీకున్న స్ట్రెంగ్త్ని స్కిల్స్ని హైలైట్ చేసుకోండి. ఎందుకంటే నువ్వు ఇది చేయగలవు కాబట్టి నువ్వు నీ స్కిల్స్ని స్ట్రెంగ్త్ని హైలైట్ చేసుకుంటే అక్కడ ఏంటంటే నువ్వు బెస్ట్ క్యాండిడేట్, నువ్వు సూట్ అయ్యే క్యాండిడేట్ అని చెప్పేసి ఒక డిస్ప్లే వస్తుంది అనమాట, మిమ్మల్ని మీరు డిస్ప్లే చేసుకున్నట్టు అవుతుంది. నెక్స్ట్ అంటే టాక్ అబౌట్ హౌ ప్యాషనేట్ యు ఆర్. అంటే ఆ వర్క్ని మీరు ఎంతలా చేయాలనుకుంటున్నారు, ఆ రోల్కి మీరు ఎంతలా సూటబుల్ అనుకుంటున్నారు అని గురించి మీ గురించి మీరు కొంచెం చెప్పండి, ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు మీరు అని చెప్పేసి చెప్పేయండి. నెక్స్ట్ అంటే కంక్లూషన్ ఏంటంటే థ్యాంక్ యూ ఇంటర్వ్యూయర్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఏంటంటే మీకు అంత గొప్ప అవకాశం ఇచ్చారు కదా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి, అలాగే మీరు కెరీర్ని స్టార్ట్ చేసుకోవడానికి. కాబట్టి కంపల్సరీగా ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళని పేరుగా విష్ చేయాలి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పేరున థ్యాంక్ యూ చెప్పాలి, ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.